ముందుగా కొబ్బరి ముక్కలు కట్ చేసేసుకున్నాం అన్నమాట. మన రాగి పిట్టులోకి దాన్ని మిక్సీకి వేసేసుకున్నాము. ఆ కొబ్బరిని మిక్సీకి వేసేసుకొని దీనిలో కలిపేసుకున్నాం. ఓకేనా, మిక్సీకి వేసేసుకున్నాము. మెంతల ముక్కలు వేసి ప్లేట్ పెట్టు. చూసారా, కొబ్బరి కూర వేసాం కదా. ఈ రాగి పిండి బ్రౌన్ రైస్ పిండిలో కలిపేసుకున్నాము పిట్టు కోసం. చూసారు కదా, మరీ ఎక్కువ వాటర్ పోసుకోకూడదు. పలచి దంచేసుకుంటున్నాం ఒకేసారి. చూడండి, సరిపడినంత వేసుకోండి. మీరు ఎంత స్వీట్ తింటారో అంత బెల్లం దంచేసుకొని తినేసేయండి. ఓకేనా, ఇది నైటీ అమ్మా. ఇలా ఒక దవర తీసుకొని ఇందులో వాటర్ పట్టేస్తున్నాం. అలా వీడియో రికార్డ్ ఇలా పెట్టేసుకున్నాం అన్నమాట. ఇది మళ్ళీ రెండోసారి పెట్టుకున్నాము. ఉడికినాక అది తీసేసి ఇది పెట్టేసుకోవాలి. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, ఓపెన్ చేసి చూద్దాము ఉడికిందా లేదా. దబరా పిండే ప్లేట్ తీసేసుకొని ఇలా తీసేసుకున్నాము. కాలిపోతుంది అన్నమాట చేత్తో పట్టుకుంటే. అడుగున వాటర్ ఉన్నాయి కదా, చూసారు కదా. ఇదే మొత్తం పిండి ఉడికింది, ఆవిరికి ఉడికింది. పక్కన పెట్టేసుకొని ఉడికించాల్సిన ఈ పిండిలో కొద్దిగా ఇంకొంచెం వాటర్ కలిపేసుకున్నామంటే మొత్తానికి రెండో వాయి పెట్టేసాం. ఇది ఫస్ట్ వాయ పిట్టు పిండి ఉడికింది. ఓకేనా, ఇది రెండో వాయ అన్నమాట, ఉడుకుతూ ఉంది. అది అయినాక బెల్లం వేసి ఇలాచి వేసి. హాయ్ ఫ్రెండ్స్, మనం పిట్టుకి మొత్తం రెడీ చేసుకున్నాం, ఉడకపెట్టేసుకున్నాం కదా. బెల్లము ఇలాచి ఆల్రెడీ దంచి వేసేసుకున్నాను. కలిపేసుకున్నాము. కలిపేసేయండి.